5 విడతల ఎన్నికలు పూర్తయిన పరిస్థితుల్లో బూత్ల వారీగా డేటాను వెల్లడించాలని ఈసీని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బూత్ల వారీగా పోలింగ్ శాతాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఈసీని ఆదేశించాలి అన్న పిటిషన్ను విచారణకు నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం. డేటాను ప్రచురించాలంటే పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని వెల్లడించింది. బూత్ల వారీగా పోలింగ్ శాతాలు వెల్లడిస్తే గందరగోళం తలెత్తుతుందని నిన్న సుప్రీంకోర్టుకు నివేదించింది ఎన్నికల కమిషన్. 5 విడతల ఎన్నికలు పూర్తయిన పరిస్థితుల్లో బూత్ల వారీగా డేటాను వెల్లడించాలని ఈసీని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బూత్ల వారీగా పోలింగ్ శాతాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఈసీని ఆదేశించాలన్న పిటిషన్ను విచారణకు నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం. డేటాను ప్రచురించాలంటే పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని వెల్లడించింది. బూత్ల వారీగా పోలింగ్ శాతాలను వెల్లడిస్తే గందరగోళం తలెత్తుతుందని నిన్న సుప్రీంకోర్టుకు నివేదించింది ఎన్నికల కమిషన్.